ఇది జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ మహాశయులది నాడి తెలుసుకోవడానికి మేము ఇక్కడ జూబ్లీహిల్స్ రావడం జరిగింది. అన్న మీ పేరేనా? నా పేరు నారాయణ, జి నారాయణ. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ అనగానే తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏంటంటే ఒక హైఫై ఉంటది ఇక్కడ అని అందరు అనుకుంటారు. కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అన్ని మురికి కుంటలు కనిపిస్తుంది. ఏంటనే ఇది మాకు వచ్చి ఎవ్వరు చేయలేదన్న. టిఆర్ఎస్ 10 ఏళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఒక్కరు వచ్చి మాకు ఒక్కరు చేసిన వాళ్ళు లేడు. ఇందులో వీడికి నీళ్ళు ఈ రోడ్డు అది లెవెల్ ఉందన్న. అక్కడ ఇది దారి నాది, అది బంద్ ఉంది. మీరు ఎట్లా పోతారన్న? రోడ్ లేదన్నా, ఇక్కడ వరుసుకున్నా. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నా వర్షాకాలం మరి ఏం చేస్తావు, దర్వాజా తప్పదు కదా. ఇప్పుడు ఎలక్షన్ ఓట్లు అడగడానికి వచ్చిర్రు చేస్తామని చెప్తుర్రు. ఇంకా జారు కొట్టేటోడే రాడు ఇక్కడ. అంతేనా? మున్సిపాలిటీ ఒక్క నిన్న వచ్చిర్రు, ఎవ్వరు రారు. ఇక్కడ వచ్చి మాట్లాడమ్మా. వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి మాకు చేసింది ఏం లేదన్న. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏమని చేసిందా? పర్వాలేదు. ఇంత చెత్త గాని చెదారం గాని కొన్ని పనులు ఆయన చేసిండు. సన్న బియ్యం ఇయ్యలేదు, దొడ్డు బియ్యం ఇచ్చిండు. ఈయన వచ్చి సన్న బియ్యం ఇచ్చిండు. సన్న బియ్యం అంటుండు కానీ అవి పాలిష్ చేసిన బియ్యం. అదే మేము వండుకొని చూస్తున్నాం కదా, అదే తింటున్నాం. మేము తింటలేమని. నాకు 66 ఏళ్ళు, ఇంతవరకు పింఛన్ గతి లేదు, బారిగే లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండ అంటే, నేను వచ్చినప్పటి నుంచి అన్ని పథకాలు అమలు చేస్తున్నా. పథకం లేదన్న, ఒట్టి మాటలు. అంతేనా? ఒట్టి మాట. రేవంత్ రెడ్డి కలగుర్తే మా సైడే, మాది అక్కడనే. విన్నా ఆయన వచ్చి చేసింది ఏం లేదు. నేను ఇది చేసినా అది చేసినా, నేను తల్లిగూడకి ఇంత ఇస్తా, అది ఇస్తా, బంగారం కూడా ఇస్తాను, బంగారం ఇస్తా, కళ్యాణ్ లక్ష్మి ఇస్తా. బతుకమ్మ చీరలు ఇచ్చిరా అసలు ఇప్పటి వరకు? బతుకమ్మ చీర 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. బతుకమ్మ చీరలు ఇప్పుడు అన్ని ఇచ్చిరా? అసలు రానేలేదు. ఇప్పుడు మళ్ళీ తులం బంగారం ఇచ్చిన అంటుండు, మొత్తం అభివృద్ధి చేసిన అంటుండు. రేపు పొద్దుగాల ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే 100 కోట్లు నేను శాంక్షన్ చేస్తా, 1000 కోట్లు శాంక్షన్ చేస్తా అంటుండు. అది ఎంతవరకు? అది ఎంతవరకు అంటే మాకు ఇవ్వండి, మేము ఎట్లా శాంక్షన్ చేపిస్తాం? ఆయన ఎట్లా వస్తాడు? ఇప్పుడు మీకు ఇక్కడ పథకాలు ఏం లేవు రావడం? పథకాలు లేవు, మా ఇళ్ళకు పింఛన్ లేవు, అది ఇందిరమ్మ పథకాలు అంటున్నా, ఇండ్లు లేవు. ఇళ్ళకి నీళ్ళు వస్తాయి తెలుసా? మొత్తం భూమికి లెవెల్ ఉంది, మీ ఇల్లు మాత్రం మొత్తం బట్టలు ఈ నీళ్ళన్నీ ఇంట్లో. ఇంత వాసనకి ఎట్లుంటారు? మేము 2 నిమిషాలు ఉండాలంటేనే మాకు బాధ అవుతుంది. కొంచెం మా ముంగడికి ఇక్కడ భయం భయపడి ఇలానే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడగడానికి వచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగడానికి వచ్చారు, వాళ్ళకి ఇవన్నీ చూపించాలి. మళ్ళీ ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేపిమనాలి. మాకు మా బస్తీ, ఇప్పుడు మీ బస్తీలో సంఘం ఉండొచ్చు కదా. వాటర్ వచ్చినా, వర్షం వచ్చినా మొత్తం నిండిపోయి ఆ నీళ్ళు అనేవి అందుకు వచ్చేస్తావు. ఎట్లా పెట్టుకున్నాం? మీకు నమ్మకం లేకుండా మా ఇంట్లో తాళాలు చూసి మోరిల్ చూడండి, సింక్ ఏరియా, బాత్రూమ్ ఏరియా, అన్ని బట్టలు పెట్టి డ్యూటీలోకి పోతుంది. ఇప్పుడు అట్లా కాదమ్మా, ఇప్పుడు మేము ఈ బస్తీలో ఒక కుల సంఘం గిట్ట ఉండొచ్చు కదా. కుల సంఘాలు, పిల్లక సంఘాలు లేవు. బస్సు లీడరే చక్కగా లేదు. వాష్రూమ్ లలో ఎట్లా పెట్టిర్రు అసలు? అంటే ఇవి నీళ్లు బయటకు వస్తాయని చెప్పి మీరు పెట్టిర్రు? అంటే అసలు యాక్చువల్ బాత్రూమ్ లో నీళ్లు బయటకు పోవాలి కానీ బయట నీళ్లు లోపలికి వస్తున్నాయి. అది ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ మళ్ళీ ఆయన కూడా ఏం రాడా? వచ్చినప్పుడు గట్టిగా అడగాలమ్మా. ఇలా ఏమైతుంది అంటే, మనకు అంబేద్కర్ గారు ఏమన్నారు అంటే, ఓటు నమ్ముకోకూరి ప్రశ్నించిండ్రు అన్నారు. మనం ఓట్లు అమ్ముకుంటున్నాం, వాళ్ళని అడగలేకపోతున్నాం. వీళ్ళ పరిస్థితి ఇది జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో మేము ఓటర్ మహాశయుల నాడే తీసుకుందామని వస్తే వాళ్ళ ఇళ్లలో ఉన్న పరిస్థితి చెప్తున్నారు. ఇది ఎంతవరకు మొత్తం ఇప్పుడు ఇంతకు ముందు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు నీళ్ళకి నీళ్ళు వస్తే 10,000 ఇచ్చారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదా? తినలేదా?
కానీ ఇంత అధ్వాన పరిస్థితి ఏందమ్మా, ఇళ్ళకి నీళ్ళు వస్తాయని మనం నీళ్లు పోయే స్థానంలో మనం టట్టలు కొట్టుకున్నాం. ఇక మళ్ళీ మీరు ఓటర్ మహాశైలే ఇక ప్రజలు బుద్ధి చెప్పాలి, గవర్నమెంట్ చెప్తేనే అప్పుడు అంటున్నాను కదా రేవంత్ రెడ్డి రేషన్ కార్డు రద్దు చేస్తాను. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు రేషన్ కార్డు రద్దు చేయడం, రేషన్ కార్డు రద్దు చేస్తే అందరు పబ్లిక్ అందరు ఎప్పుడు అడగలేము కదా. అంత ముందుకైనా జాబ్ చేసుకొని బతున్నాం మేము. కూలి బతుకు కుక్క బతుకు మాట్లాడు తీస్తాం, అప్పుల తీస్తాము, అవి ఓపెన్ చేస్తాము, పోయిన తర్వాత మళ్ళీ పెడతాం. వీడి వరకు వస్తాయి, ఇళ్ళకి వస్తాయి, చెక్కలు పెట్టుకుంటాం, వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు, కింద ఉన్న వాళ్ళందరం పెట్టుకుంటాం. పరిస్థితి అంటే ఇవి మీ సొంత స్థలంలో కట్టుకున్నా ప్రభుత్వం మన జగల్ ప్రభుత్వం జగల్ అప్పుడు ఇచ్చినదా? మన తెలంగాణ వచ్చిన తర్వాతనా? తెలంగాణ కాదు, చంద్రబాబు నాయుడు అమలు చేస్తారు. అంటే వాళ్ళ మామయ్య ఉండే కదా ఎన్టీ రామారావు అన్నప్పుడు. అంటే అప్పుడు మీరు చిన్నగా ఉండొచ్చు. మేము చిన్నగా ఉన్నాం. ఇప్పుడు మేము ఇక్కడ ఉండే కూడా 35 సంవత్సరాల వరకు వస్తుంది. సరే అమ్మ, ఇది చాలా డౌన్ అంటే మొన్న 8 లక్షలు ఇచ్చి మళ్ళీ మీదికి లేవట్టించుకున్నాం. అన్ని సజ్జలు అలా ఆయన మొత్తం అభివృద్ధి 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 అనే చెప్తాడు ఆయన ఎక్కడ పోయినా కూడా. అక్కడ అన్నని ఒకసారి అడుగుదాం, అన్న ఏం చెప్తాడు.